హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో బెత్తుల కర్రీ అండి. ఈరోజు అయితే మా స్ట్రీట్లోకి అయితే రొయ్యలు బెత్తులు అయితే వచ్చినాయండి. ఈ మధ్యకాలంలో భీమవరంలో అసలు బెత్తులే దొరకట్లేదండి. విలేజ్లో అయితే బాగా దొరికేవండి. మా చైల్డ్హుడ్ డేస్లో మా అమ్మగారు అయితే ఎక్కువగా వండేవారు. కానీ నేను షాక్ అయిపోయాను అనమాట. ఇంకా ఆవిడ దగ్గర అయితే బెత్తులు తీసుకున్నాను. మనకి ఏంటంటే మార్కెట్లో తీసుకున్నామనుకోండి, రొయ్యలు కానీ చేపలు కానీ ఏ తీసుకున్నా కానీ వాళ్ళైతే ఎక్స్ట్రా మనీ అనేది అయితే తీసుకుంటారండి. కానీ మన స్ట్రీట్లో వచ్చే వాళ్ళైతే ఫ్రీగానే చేసి అయితే ఇచ్చేస్తారండి. రొయ్యలు కానీ చేపలు కానీ ఫ్రీగానే వాళ్ళు చేసిస్తారు. కానీ రొయ్యలు చేస్తారు కానీ వాళ్ళు రొయ్యకి వెన్నుపూసలో ఉన్న మట్టి ఉంటుంది కదండి, చార కిందనే, దాన్ని అయితే క్లీన్ చేయరండి. మనకేంటంటే చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి, చిన్నపిల్లలకైనా మనకన్నా సరే హెల్త్కి మంచిది కాదు కాబట్టి, సో నేను రొయ్యలు చేయించుకున్నా కానీ అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసిన తర్వాతే కర్రీ అయితే వండుతానండి. అవన్నీ నీట్గా తీసిన తర్వాత. కానీ ఇప్పుడు బెత్తుల సంగతికి వస్తే మటుకు బెత్తులు అయితే ఫేవరెట్ అండి. అసలు ఈ మధ్యకాలంలో నేను మార్కెట్కి ఎన్నిసార్లు వెళ్ళి బెత్తుల కోసం చూసినా కానీ నాకైతే ఎక్కడ దొరకలేదండి. ఇంకెలా అయితే ఆవిడ ఇంటికి తీసుకొచ్చింది. చాలాసార్లు ఆవిడని అడిగాను అనమాట, ఏమండి బెత్తులు ఉంటే తీసుకురండి అని చెప్తే ఆవిడైతే తీసుకొచ్చిందండి. ఇంక మొత్తం తీసేసుకున్నాను ఆవిడ దగ్గర ఉన్న మట్టుకి. ఇంకా అవైతే కర్రీ అయితే చేశానండి. ఎప్పుడు కూడా మా అమ్మగారు చేసిందే తిన్నాను. ఫస్ట్ టైం నేను వండి నేనైతే టేస్ట్ చేస్తున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి. మనకి ఏంటంటే ఈ చిన్న చేపల బెత్తుల్లో కాల్షియం అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుందండి. బాలింత్రాలుగా ఉన్నప్పుడు కూడా ముందు చిన్న చేపలనే తినమంటారు. అప్పుడు కూడా చాలామంది భీమవరాన్ని కూడా చాలామందిని అయితే అడిగాను. నాకైతే ఎక్కడ దొరకలేదండి బెత్తుల మట్టుకు అప్పుడు తినడానికి. సో ఇప్పుడైతే దొరకగానే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే కర్రీ ఉందండి, అదిరిపోయింది అంతే.